కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ పొత్తు ధర్మం పాటించాలని జనసేన నాయకులను విజ్ఞప్తి చేశారు. పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు టీడీపీ, బీజేపీ పార్టీలు మద్దతుగా నిలిచి నియోజకవర్గంలో జనసేన గెలుపుకై కృషి చేయాలని కోరారు. టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఇటీవల లోకేష్ ను కలిసి బుద్ధా ప్రసాద్కి సీటు ఇవ్వాలని కోరటం, టీడీపీ అయితేనే గెలుస్తుందనే సంకేతాలు పంపటం పొత్తు ధర్మానికి తగిన వైఖరి కాదన్నారు. ఇప్పటికైనా టీడీపీ వాళ్ళు పొత్తు ధర్మం పాటించాలి అన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉందని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం తథ్యమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం జనసేన, టీడీపీ, బీజేపీ మూడు పార్టీలు కూడా మిత్రపక్షంగా కలిసి పోటీ చేయడానికి నిర్ణయించుకుని అందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో కూడా మీకిన్ని అని ఇప్పటికే కేటాయించుకోవడం జరిగింది. అందులో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గం సీటు జనసేనకు కేటాయించబడింది అనేది ఇప్పటికే మనందరికీ కూడా సమాచారం అందుంది. జనశ్రేణులు అందరూ కూడా ఇప్పటి వరకు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని, అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా మార్పు చూడాలనుకుంటున్నారు. కాబట్టి ఈ జనసేన పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఈ మార్పు అనేది అవనిగడ్డ నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం బయటికి జనసేన పార్టీ కంటే కూడా తెలుగుదేశం పార్టీకి సీట్ ఇస్తే ఇక్కడ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారని తెలిసింది. అంతవరకు అయితే తప్పుపట్టం కానీ ఒకరిద్దరు ఈ మధ్యకాలంలో బయటికి బయలుదేరి జనసేనకి సీట్ ఇస్తే గెలవదు, తెలుగుదేశం పార్టీకి ఇస్తేనే గెలుస్తుంది అని కూడా మాట్లాడటం జరిగింది. గ్రూపుల్లో కూడా మన మీడియా ద్వారా చూసాం. మనం వారందరికీ కూడా జనసేన పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నామండి. మేము డిసైడ్ చేయలేమండి, డిసైడ్ చేయాల్సింది ప్రజలు. కాబట్టి దయచేసి పొత్తు ధర్మాన్ని పాటించి బయటికి మాత్రం ఇటువంటి విషయాలని వెల్లడించొద్దని, ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే అంతర్గతంగా కూర్చుని మాట్లాడుకుందామని, అలాగే అధిష్టానం కావాలనే జనసేన పార్టీకి అవనిగడ్డ సీటుని కేటాయించింది. ఆ ధర్మాన్ని మీరు పాటించి ఈసారికి తప్పకుండా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం ఎటువంటి